విజయ్ దేవరకొండ స్వగ్రామంలో సినీ సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ తన వివాహ రిసెప్షన్ను నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరులో ఘనంగా నిర్వహించుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి నూతన దంపతులను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. గ్రామమంతా పండుగ శోభ సంతరించుకుంది. స్వాగత ద్వారాలు, విద్యుత్ దీపాల అలంకరణలు గ్రామానికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా విద్యార్థులకు దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్కాలర్షిప్లను ప్రకటించారు. అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు విజయ్ దేవరకొండ. పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 300 ఉంటుంది దూరం. ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. అది డాడీ ఐడెంటిఫై చేశారు. ప్రతి ఇయర్ ఊరికి రావాలని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరికొచ్చి మా ఊరిళ్ళందరినీ చూసుకొని, మా ఊరి వాళ్ళందరినీ చూసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఇల్లుంది, పొలం ఉంది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాం ఊరికి. ఇంకా చాలా చేయాలి ఊర్లో. ఒకటొక్కటి నెమ్మదిగా చేద్దాం. తర్వాత మళ్ళీ ఆనంద్ పెళ్ళి అయినప్పుడు మళ్ళీ మొత్తానికి 100% లేదంటే పెళ్ళి ఇక్కడ చేస్తే అయిపోతుంది.